ఈ రకమైనటువంటి బ్రాడ్ వ్యూ, ఒక బాధ్యత గల ఒక నాయకులు ఇద్దరిని కూర్చోబెట్టి నీకు ఇది కావాలంటే ఇది వదులుకోవాలి, ఇది కావాలంటే ఇది వదులుకోవాలి అనేటటువంటి దీంతో, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం, ఈ ఆదాయం కూడా వాళ్ళు మరి విడిపోతే ఒక్కసారి ఆంధ్రాకి రాదు కాబట్టి మరి ప్రతి సంవత్సరం కొంత ఆదాయం ఇది అక్కడ ఒక డెవలప్మెంట్ వచ్చే వరకు ఫేజ్డ్ మేనర్ తగ్గుకుంటా, ఫస్ట్లో కాస్త ఎక్కువగా సంవత్సరం పోయే కొద్దీ తగ్గేటట్టు 10-15 ఏళ్ళు అక్కడ కొంత ఆదాయం వచ్చి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసుకుని వరకు అటువంటిది ఇవన్నీ కూడా చేయాలి. ఈ ఎవరు చేయాలి? వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఎవరుంటే వాళ్ళు, రేపు మేముంటే మేము చేయాలి. అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇరు ప్రాంతాలను కూర్చోబెట్టి ఇవన్నీ చేయాలి. ఓకే అండి. నెక్స్ట్ కువైట్ నుంచి వీడియో చాట్లో ఉన్నారు దివాకర్ గారు, మాట్లాడండి. ఓకే, చెప్పండి దివాకర్. నమస్కారం సార్, నా పేరు దివాకర్, కువైట్ నుంచి మాట్లాడుతాను సార్. ముందుగా హలో చెప్పండి. ఏం లేదు సార్, మీకు ముఖ్యంగా 2 క్వశ్చన్లు అడుగుతున్నాను సార్. గత 50 సంవత్సరాల నుంచి భారతదేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది, కానీ ఒక దిశ నిర్దేశం లేకుండానే పరిపాలిస్తుంది. గత 40-50 సంవత్సరాల నుంచి పేదలకు, బడుగు బలహీన వర్గాల పేరుతో కొన్ని వేల కోట్లు, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. కనీసం నేటికి వాటి వల్ల ఒక్క వ్యక్తికి ప్రయోజనం పొందిందంటే లేదు. దానివల్ల బలహీనలు ఇంకా బలహీనలు అయిపోయారు, బలవంతులు అయిపోయారు. దానివల్ల దేశానికి అరిష్టం అయిపోయింది, కానీ ఒక్క బడుగు బలహీన వర్గాల్లో ఎవరు బాగుపడలేదు. 2, దేశంలో సంపద అంతా దోచుకున్నారు. నేడు విడదీసి పరిపాలించే కాడికి వచ్చారు. ఇంకా ఇప్పుడు దేశ సంపద అంటే ఇప్పుడు మన తిరుమల దేవస్థానం బంగారం అమ్మే పరిస్థితికి వచ్చారు. అంటే ఈ డబ్బు, ప్రజల డబ్బు, వేల కోట్లు ఖర్చు పెట్టిందంతా వీళ్ళ స్వార్థానికి ఉపయోగించుకున్నారు, స్విస్ బ్యాంక్ అకౌంట్లో వేసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రజల అవసరాలు వచ్చేప్పటికి దేవుడి డబ్బు అవసరం వచ్చింది. కానీ ఈ 50 సంవత్సరాలు పరిపాలించిన గవర్నమెంట్ పేదల పేరుతో ఖర్చు పెట్టిన డబ్బుకు ఒక్కరి దగ్గరగా సమాధానం ఉంది. దేశంలో ఎంతమంది పేదలు ఉన్నారు? ఇంకెన్నేళ్ళైనా ఇదే పరిస్థితి. కాంగ్రెస్ సిద్ధాంతం ఒకటే, బలహీనుడు బలమైన వర్గాలు డెవలప్ అయితే వీళ్ళ మాట వినరు, వీళ్ళ చెప్పు చేతల్లో ఉండరు, వీళ్ళని నిలదీస్తారు, వీళ్ళు చదువుకుంటే సంస్కారవంతులు అవుతాడు. ఇదే సిద్ధాంతం వాళ్ళకి బాగా గ్రహించారు. అందుకనే బలవంతుడికి ఉచితాన్ని నినాదం ఒకటి తీసుకొచ్చి, ఎవరు అడిగారు సార్ వీళ్ళు ఉచితంగా ఎవరైనా అడిగారా? వాడికి ఉచితంగా ఎట్లా సంపాదించారో నేర్పించండి. భారతదేశంలో ఎలా బతకడం నేర్పించండి. అప్పుడు వాళ్ళు ప్రయోజకులై వాళ్ళ బిడ్డలు ప్రయోజకులు అవుతారు. మాలాంటి వాళ్ళు ఎవరో ఇతర దేశాలకు వెళ్ళి సంపాదించుకొని బిడ్డలు వాళ్ళ సంసారం వాళ్ళు బాగు చేసుకున్నారే కానీ ఏ దేశం వీళ్ళు ఏ నాయకుడు దేశానికి చేసిన సేవ ఏది లేదు. ఇది గ్రహించి మీ బీజేపీ వాళ్ళుగా ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ గత 50 సంవత్సరాలకు మీరు బ్యాక్ ఫీడ్ తీసుకోండి సార్. మీకంటే చిన్నపిల్లలు మాకు అవగాహన లేదు, మీకు పెద్దలు మీరు ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. వీళ్ళు ఖర్చు పెట్టిన మొత్తం మీరు లెక్కల ప్రకారం తీయండి. బలహీన వర్గాలకి ఎంతమంది వీళ్ళు బాగు చేశారు, డాక్టర్ అంబేద్కర్ సిద్ధాంతాలు ఎన్ని పాటించారో, వీటన్నిటికీ మీరు మీ దగ్గర పెద్దల దగ్గర ఉంటుంది. మీరు నరేంద్ర మోడీ గారి అడుగుజాడలు నడచాలని భారత యువత అంతా ఉంది. దీన్ని మీరు ఈ ఒక్క విధానం మీరు ఖచ్చితంగా గమనించాలని పెద్దలు కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. దివాకర్ గారు, చాలా సంతోషం. మీరు చెప్పినది సాక్షాత్తు రాజీవ్ గాంధీ గారే చెప్పారు. ఏం చెప్పారంటే, ప్రభుత్వ ధనంలో 185% వృధా అవుతుంది, 15% మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది ఆనాటి ప్రధానమంత్రి, కాంగ్రెస్ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారే స్వయంగా చెప్పారు. కాంగ్రెస్ సిగ్గుపడాలి. ఏది అటువంటి దానికి అవకాశం ఇచ్చినందుకు. వాళ్ళ మరి ఎంతటి ఈ ప్రభుత్వ ధనం దోచుకుని వాళ్ళు ఎంతెంత ధనవంతులు అయిపోయారో, లేకపోతే అసలు దోచుకోవడమే ఒక అర్హతగా, దోచుకోవడమే ఒక గొప్పతనంగా వాళ్ళ సంఘం మారిపోయిందంటే అటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది వాళ్ళ కాంగ్రెస్. రెండవది, మీరు ఇంకొక మాట చెప్పింది, చదువుకునే వాళ్ళు పెరిగే కొద్దీ కాంగ్రెస్ యొక్క ఓటు బ్యాంకు పెరుగుతూ వస్తుంది. ఇల్లిటరేట్స్లో, చదువు తక్కువ ఉన్న వారిలో, నిరక్షరాస్యుల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. ఎడ్యుకేటెడ్లో, అక్షరాస్యత తక్కువ ఉన్న చోట కాంగ్రెస్ బలహీనంగా ఉంది. అంటే ఏదో ఒక రోజుకి చదువుకునే వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు, కాంగ్రెస్ తగ్గుతూనే ఉంది. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళ కోరిక ప్రజలు పెద్దలుగానే ఉండాలి, వాళ్ళకి చదువు రాకూడదు,
అప్పుడు మాత్రమే వారు సుఖంగా అధికారంలో ఉండొచ్చు. కానీ అది సహజం కాదు. ద వే థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. వాళ్ళ చదువుకునేది లిటరసీ చాలా పెరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ నెమ్మదిగా ఫేజ్ అవుట్ అయిపోయే తీరుతుంది.